వచ్చింది, నాకు సంబంధం లేదు. ఎవరు అన్న మీరు? మాది ఒడ్డేపల్లి. రికార్డు 3 సంవత్సరాలు సర్పంచ్, ఎంపీటీసీ. ఏం పేరు అన్న మీ పేరు? చంద్రశేఖర్. అయితే ఎక్కడ పీడిఎస్ బియ్యం ఇక్కడ పట్టుకున్నా తెలియదు, మన కూడా తెలియదు. మా తమ్ముడు డబ్బులు ఇచ్చేట కాల్ చేసిండు, కట్టుకుంటే నన్ను ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసిన రైస్ మిల్ పెట్టి రైస్ మిల్ లేదు లేదని పెట్టిండు. పెట్టి ఏంటంటే ఇంతకుముందు ఒకసారి డిసెంబర్ 3 తారీఖు వచ్చిండు, ఆ తమ్ముడు 4 లక్షలు ఇచ్చిండు. ఈఎస్ఐ ఇక్కడ ముందు ఇంకో వేస్తే ఉండే 5 లక్షలు తీసుకుపోయాడు. ఒక్క పోలీస్ స్టేషన్ 9 లక్షలు ఇచ్చాక ఏ ముందు పడతాడు, మిల్లుడు ముందు పడతాడు, బ్యాలెన్స్ చేసి ఏ ముందు పడతాడు. గతంలో 3 లక్షలు తీసుకుంటా 5 లక్షలు. ఏం పేరు ఆయన పేరు? పేరు కూడా మాకే 150 కిలోమీటర్లు మాది. మా దగ్గర పోలీసులు లేరా, మా దగ్గర కమిషనరేట్ లేదా? సిద్దిపేట జిల్లా. వాడికే మాకు వస్తాడు ఆటో తీసుకొని. ఒడ్డపల్లి అంటే అక్కడ కూడా వద్దా? మీకు రైస్ మిల్ ఉందా సార్? నాకు లేదు రైస్ మిల్. మీరేం ప్రజెంట్? నేను సర్పంచే ఇప్పుడు. మాజీ సర్పంచ్. మా తమ్మునికి ఉంది. తమ్ముడు అప్స్టాండింగ్ ఉండు, కేసు అయింది. మీ తమ్ముని పేరు ఏం పేరు? సత్నాకర్. అప్స్టాండింగ్ ఉండు, కేసు అయింది. మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. సార్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా. అయితే ఏదో పీడిఎస్ బియ్యంలో మీ తమ్ముని పట్టుకొచ్చారు. నేను ఏమన్నా దండం పెడతా, నా ట్రాక్ చూడండి, నా ఆధార్ కార్డు చూడండి, నాకు సంబంధం లేదు. నా అకౌంట్ ఇస్తా, అది ఇస్తా, ఎఫ్ఐఆర్ నా పేరు ఎట్లా రాస్తావు? కాళ్ళు మొక్కిన. మీ ఇద్దరు పేరు రాశారు? నా పేరు కూడా రాసి. మా తమ్ముడు అప్స్టాండింగ్ ఉండు, అప్స్టాండింగ్ ఉంది, నా పేరు రాసి పైసా గురించి కేసు నమోదు చేసి. ఈ ఎప్పుడైనా సార్ అంటే పేరు చెప్తే కేసు చేస్తారా? ఎన్ని రోజులు సార్ బియ్యం? 13 తారీఖు అయితే 25 తారీఖు దాకా మనం ఉంచిండు. ఈ నెల 13 తారీఖు అయితే 25 తారీఖు దాకా ఉంచిండు. 25 తారీఖు దాకా ఉంచి వాడిని కొట్టిండు. కొడితే వాళ్ళతో 4 లక్షలు తీసుకున్నాడు. వాడు కొట్టి నా పేరు చెప్పించిండు. నా తమ్ముని కాడ 4 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది పిల్లగాడు. మీ దగ్గర ఎంత డిమాండ్ చేసి? నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. 1,30,000 బిల్ కుదిరించిన. 1,30,000 ఇచ్చారు. మొన్న 30 వచ్చినా, ఇప్పుడు 1,00,000 రూపాయలు. ఫోన్పే ద్వారా క్యాష్ ఏమో 70,000 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చి. అంటే తప్పు చేయలేదు కాబట్టి మంచి పని చేశారు సార్. నేను 100 రూపాయలు ట్రాక్ చూడు సార్, దండం పెడితే కాళ్ళు మొక్తా అన్న. పేరు చెప్తే కేసు చేస్తూ ఈ నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రేషన్ కార్డు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పిండే కేసు చేస్తుంటే ఎక్కడ లేదండి. ఓన్లీ వరంగల్ కమిషనరేట్, నల్గొండ కమిషనరేట్, ఇక్కడ లేదు. అయితే మీ తమ్ముని పేరు చెప్పినాక నీ మీద డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు, అప్స్టాండింగ్ ఉంది కాబట్టి. తమ్ముడు 2 సార్లు, మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చిండు పైసలు. వాడు ఈ తర్వాత వాడు తమ్ముడు లేడు కాబట్టి ఇట్లా వసూలు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టిన.